ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మై నేమ్ ఇస్ పండు. ఏం పండు? అది నా పేరండి. అయితే అంటే నేను నా పేరు చెప్పాను కదా, మీరు కూడా సరదాగా మీ పేరు చెప్పొచ్చు కదా. లా. లానా? అదేంటి? షార్ట్ ఫామ్. షకీలాకా? కాదు, షీలాకి. ఓ, షీలానే షార్ట్, మళ్ళీ దానికి ఇంకో షార్ట్ ఫామా? అది సరే, మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు? ఇమేజ్ హాస్పిటల్. ఇమేజ్ హాస్పిటల్ అన్నా? యునో సంథింగ్, అర్జెంట్గా నాకు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీ వార్డులో అడ్మిట్ అయ్యి మీతో ట్రీట్మెంట్ చేయించుకుంటే అట్లీస్ట్ అలాగైనా మీతో క్లోజ్ అయిపోవచ్చు కదా. నా చేత ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే యాక్సిడెంట్ జరిగితే సరిపోదు, మరి అద్భుతం జరగాలి. అదేంటది? నేను వర్క్ చేసేది మెటర్నిటీ వార్డులో. ఏముంది, యాస్టీస్ వెళ్ళాడు, దోలు తీసుకొని వచ్చాడు. అవ్వకూడదు పండు, కంటెంట్ తెలియకుండా కమిట్ అవ్వకూడదు. దీనికే కమిట్ అయిపోతారేంటి? కమిట్ అవ్వాల్సిన కాలేజ్ అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారా? ఏంటొచ్చేది, ఆల్రెడీ టాక్ వచ్చింది ఇక్కడ, పెంట మొహాలంట అందరూ. మా మొహాలుగా పెంట మొహాలు ఎక్కువలేరా? మీ కర్మ. అరే, అర్జున్ గడు వస్తున్నాడు, మీకు చిన్న ఎంటర్టైన్మెంట్ చూస్తాను, చూడండి. హాయ్ రా. ఏంట్రా ఖాళీ కూర్చున్నారు? అరే, ఎప్పటి నుంచో నా బండి ట్రయల్ అడుగుతున్నావు కదరా. అడగడమే తప్పితే ఇస్తావా చేస్తావా? ఇవాళ ఇద్దాం అనుకుంటున్నాను రా. బాబాయ్ నిజంగానా? నిజంరా, ఇదిగో కిస్. లో యాంగిల్ లో విష్ణుమూర్తిలా కనబడుతున్నావురా. అంత బాగుంది కానీ కొద్ది బురదుందిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరిదిరా బండి? మనదిరా, మన బండి. మన బండి మనం గడుపుకోపోతే ఇంకెవరు గడుగుతారా? నువ్వు కూర్చొని నేను గడుగుతా. కీసి రే, వీడిని బిజీగా ఉంచండి రా. వీడికి ఇప్పుడు టెస్ట్ ఇస్తాను చూడు. హలో, డాడీ, యాక్సిడెంటా? ఎక్కడ డాడీ? ఇప్పుడే వస్తున్నాను డాడీ, ఇప్పుడే వస్తున్నాను. సారీ రా, డాడీకి యాక్సిడెంట్ అయిందంట. నెక్స్ట్ టైం ఇస్తాను రా ప్లీజ్. బాయ్ రా. బాయ్. చెప్పినట్టు ఆడుకున్నాడు వీటితో. ఏంట్రా నుదుటి బొట్టు, చోలో పువ్వు, మోడర్న్ కాళిదాస్లా ఉన్నావు. గుడికి వెళ్ళొచ్చారా? దేవుడికి ఏంటి ఎంట్రెన్స్ ఏంటి? నేను బాగా చదువుకుంటాను అనుకుంటున్నా మా నాన్న నమ్మకాన్ని, నాకు చాలా క్యాష్, చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ నమ్మకాన్ని నిజం చేయమని భగవంతుడిని కోరుకున్నాను. నువ్వు చాలా తెలివైనడిరా. హే మై గర్ల్ ఫ్రెండ్ యా. హే హాయ్ బేబీ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తున్నా. నా బర్త్డే నిన్ననే యదవా. దట్స్ గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్ ఏంట్రా బుడ్డి? బర్త్డే నిన్నైతేను. క్యూట్ వాయిస్. క్యూట్ వాయిస్ ఏంట్రా పిచ్చదవా? నీకేమైనా మెంటలా? సో స్వీట్ ఆఫ్ యూ. స్వీటు లేదు గీటు లేదు, రా కాళ్ళు ఇరుక్కొడతాను. ఓ 7 o'clock? యా, విల్ మీట్ డెఫినెట్లీ. 7 o'clock కి 3 దిరా. Whole night it's not possible baby. Love you baby. These girls, they're crazy. They're dying for me, you know. రే ఆపరా, ఆ ఫోన్ లో మ్యాటర్ ఏంటో మాకు తెలుసురా. రే అర్జున్ గారు రా. హాయ్ అర్జున్. తప్పని రోడ్డు మధ్యలో ఎద్దవాళ్ళు నాకు చిరాకు. చాలా ఎక్కువ చేస్తాడు రైడ్. నీకన్నానా? హాయ్ పూజ. హాయ్ అర్జున్. లిఫ్ట్ కావాలా? నేను తొక్కేస్తాగా, గాల్లో తీసుకెళ్ళిపోతాను నిన్ను. వదిలే, నువ్వు వెళ్ళడానికి ఇంకొకరి హెల్ప్ కావాలి. అలాంటిది నువ్వు నన్ను. అయ్యో నేను తొక్కేస్తాగా. ఒకవేళ నీకు ముందు కంఫర్టబుల్ లేకపోతే వెనకాల కూర్చో. షల్ ఐ డ్రాప్ యూ? ఏంటి మీరు ఇక్కడ నిల్చున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్ కదా. బాయ్ అర్జున్. చెవులు దొబ్బినియా? అది చెప్పాడుగా బస్సులు స్ట్రైక్ అని. ఎలానే ఎవడో ఒకడో చెక్కించుకుంటాడనే. ఏంట్రా మావా, మాకు సిరాకరా. మీరందరూ చాలా హట్ అయినట్టున్నారు. ఎమోషన్లో 190 అంటాం, పట్టించుకుంటారేంటి? వెళ్ళరా. వెళ్తాం రా, బస్సులు స్ట్రైక్ అంట. మీ దోల మీరే తీర్చుకోండి. బై బై. బాబు ఆటో కావాలా? యా, నీకొద్దా? వెళ్ళవయ్యా. కొవ్వెక్కిన కోడి చికెన్ సెంటర్ కి కుయడం అంటే ఇదే. అసలే బస్సులు లేక మనం ఏడుస్తుంటే ఆటో వాళ్ళతో వెళ్ళకలం ఏంట్రా? అది నడే. కలెక్షన్ ఏజెంట్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా? అప్లికేషన్స్ రాలేదు కానీ లెటర్స్ చాలా వచ్చాయి సార్. లెటర్స్ వచ్చాయా? ఏంటా లెటర్స్? అప్లై చేసే వారి వయసు 25-30 మధ్యలో ఉండాలి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం 40 ఏళ్లకు పైనే ఉండాలి అని యాడ్ ఇచ్చిన ఎదవి ఎవరా అని. అలాగే వస్తుంది సార్. ఇంకా చాలా బూతులు ఉన్నాయి సార్. కొత్త కొత్త. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నాకు అవతల అర్జెంట్ పని ఉంది. నా కోసం ఎవరు వచ్చినా సరే లోపల పంపించండి సార్. ఓకే.
ఏ రావు, నా కోసం మా బామ్మర్ది వస్తున్నాడు, నేను ఆఫీసులో లేదని చెప్పి పంపించేయి. అలాగే సార్. అమ్మయ్యా. ఉప్మా లాగించేస్తే సూపర్. సార్ ఏంట్రా? పంపించేశాను సార్. వెరీ గుడ్. ఏంటి ఇంతకు ఏ పని మీద వచ్చాడు? అతని ఫ్రెండ్ ఎవరో 5 లక్షలు ఎల్ఐసి పాలసీ చేయిస్తారని మీ దగ్గర తీసుకొచ్చాడు. అవసరం లేదు, వేరే వాళ్ళని చూసుకోమని పంపించేశాను సార్. పిలువు, వాడు పిలువు. బా మా బావరా. హలో సార్. కూర్చోండి. ఐఎమ్ సుబ్బుబాయ్ లంబాని, మేనేజర్ ఆఫ్ దిస్ కపిల్ చిట్ ఫండ్స్, లీడింగ్ ఎల్ఐసి ఏజెంట్ కూడా. అదేం లేదా మా బావే సుబ్బారావు. అవును బా, నువ్వు లేవని చెప్పారు. నీ ఇలాంటి పనికి మాలని ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను లేరని చెప్పమన్నాను రా. నీ ఫేస్ చూసి అలా చెప్పుంటారు. వీడు మహేష్ అని మా ఫ్రెండ్ బా. హలో సార్. కూర్చో. వీడు 5 లక్షలు పాలసీ చేస్తారంటే నీ దగ్గరికి తీసుకొచ్చాను. వెరీ గుడ్. నీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒకటిరా. థ్యాంక్స్ బా. కాఫీ, టీ. అదే మా వాడు పాలు తప్ప ఏం తాగడు బా. శబాష్. అరే రావు, పాలు ఒకటి తీసుకురారా. తెల్లగా ఉండాలి, నీలా నల్లగా ఉండకూడదు. నాకేం వద్దులే బా, అక్క చేసిన జీడిపప్పు. ఆగరా, వేషాలు నువ్వు ఇస్తాను కదా, ఇచ్చేలోపు కంగారండి నీకు. తినేరా. సార్ వైట్ మిల్క్. థ్యాంక్ యూ. ఆహా, పాలసీ ఎప్పుడు కడతారు? పాలసీ కట్టాలంటే క్యాష్ ఉండాలి కదా. క్యాష్ లేకపోయినా పర్వాలేదురా, చెక్ ఇచ్చినా తీసుకుంటాం. దేనికైనా కావాలి కదా. అందుకే నువ్వు మా వాడికి చిన్న ఉద్యోగం ఇచ్చావు అనుకో, అడిగి నెల జీతం డబ్బులు పడతాయి. దాంతో నీ పాలసీ కట్టేస్తాడు. అది స్కీమ్. అచ్చా, అదే స్కీము. అది లేదురా, ఇక్కడ పెట్టు. తాగింది చాలా, గ్లాస్ ఎక్కడ పెట్టు. ఏంట్రా, నీకు జీడిపప్పు ఉప్మా కావాలా? నీకు మిల్క్ కావాలా? నువ్వు మిల్క్ బాయ్ ఏంట్రా? వెళ్ళండి. సార్, ఆ కలెక్షన్ బాయ్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అది దీనికి ఇచ్చేస్తే పోలా? చేయి. ఏరా, నీ రికమెండేషనా? ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు ఉంటే నీకు గడ్డి పెడతాను. ఓకే సార్. మీరేంట్రా లంచ్ కోసం ఉన్నారు ఇక్కడ? వెళ్ళండి. వీళ్ళ వల్ల నాకు టైం బొక్క, ఉప్మా బొక్క. చాలు మమ్మీ. 2 ముద్దలున్నాయి, తినేసే నాన్న. నేను చాలా ముద్దలు కాదు మమ్మీ, క్వశ్చన్స్. సర్లే, ఆగస్టు 15 మనకి ఏమొచ్చింది? హాలిడే. కాదు నాన్న, స్వాతంత్రం వచ్చింది. అందుకే ఆ రోజుని ఇండిపెండెన్స్ డే అంటారు. ఇండిపెండెన్స్ డే హాలిడేనే కదా మమ్మీ. అన్ని మీ నాన్న పోలికలేరా. సర్లే, 5 5 సార్ ఎంత? 20. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పావురా. శారదా, అది తప్పు చెప్తుంటే కరెక్ట్ అంటే నువ్వు 5 5 సార్ 25 కదా. నాకు తెలుసురా, నిన్న అడిగితే 15 అన్నాడు, ఈవేళ 20 అంటున్నాడు. రేపు కరెక్ట్ గా 25 అంటాడు చూడు. అబ్బా, అమ్మ కొడుకులు కరెక్ట్ గా సరిపోయారు. రై 5 5 సార్ 25 రే. థ్యాంక్ యూ. నా ఉద్యోగం సార్. సార్ వామప్ప. షట్ అప్. ఏమండి, మీ బాబాయ్ గారు అబ్బాయి వస్తున్నానని ఫోన్ చేశాడు. పూరీలో కూరంటే చట్నీ వేయి. దీనికి మాత్రం తక్కువ లేదు. ఏదో ఇంటర్వ్యూకి వస్తున్నాడంట, వారం రోజులు ఇక్కడే ఉంటాడంట. మీరే ఫోన్ చేసి రావద్దని చెప్పేయండి. మీ వాళ్ళందరికీ వండి పెట్టే ఓపిక నాకు లేదు. ఏమే, పెళ్ళై ఇన్నాళ్ళైంది కదా, ఏనాడైనా మా బంధువులంటే ఇష్టమని చెప్పావే? మీ బంధువుల్లో ఒక్కరేంటండి, నాకు 2 అంటే ఇష్టం. వాళ్ళు ఎప్పుడొచ్చినా వండి పెట్టడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. ఎవరే వాళ్ళిద్దరు? మీ అత్తయ్య గారు, మీ బామ్మర్దిను. చూడేలా ఊపుకుంటూ వెళ్తుందో. ఈ అటకారాలకేం లోపం లేదు, ఈ ఫ్యామిలీ అంతా. ఏమే, కాఫీ తీసురా. జ్యూసా? కాఫీ అడిగితేనే గంటలు గంటలు చేస్తావు, జ్యూస్ ఇంత తొందరగా తెచ్చావే? నేను కాదండి, ఆ అబ్బాయి తెచ్చాడు. నమస్తే సార్. నువ్వేంట్రా ఇక్కడ? సార్ ప్లీజ్ సార్, ఉద్యోగం సార్. పాపం అండి, ఆ అబ్బాయి కావేరీ సీరియల్లో హీరోకున్నన్ని కష్టాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం మీద ఇచ్చేయండి. ఒక్క ఛాన్స్ సార్. ఏంటి రికమెండేషన్? ఎలా లోపలికి వెళ్ళు. సార్ సార్. ఏంట్రా ఇంకా అక్కడే నిలబడ్డావా? అమ్మా కళ్యాణి, షూస్ తీసుకురామ్మా. ఇదిగోండి డాడీ. థ్యాంక్స్ అమ్మా, పాలిష్ చేసి తెచ్చావు.
నేను కాదు డాడీ పాలిష్ చేసింది, అదిగో ఆ అబ్బాయి. వీడా? ప్లీజ్ సార్. పాపం డాడీ ఆ అబ్బాయి. ఈ జాబ్ ఎలా అయినా అతనికి ఇవ్వవా? హీ సో స్వీట్ అండ్ స్మార్ట్ డాడ్. ఇది నా రికమెండేషన్ అనుకో ప్లీజ్ డాడ్. ఓకే, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. వెళ్ళు వెళ్ళెక్కడి నుంచి. సార్ ప్లీజ్ సార్. నువ్వెక్కడ దొరికేవారు నా కర్మకి? దీనికి బీటేసావా ఏంటి కొంప తీసి? సార్ అరే బామర్ది. అక్క ఆ, అక్క ఏంట్రా? బాబండి తలం సరేవే. ఆ టేల్ మీద ఉంది, తీసుకోరా. బావేమంట కదా. ఆ, నేను చూసుకుంటా, నువ్వు తీసుకెళ్ళా. హే, ఏం వాటర్ అది? రే మహేష్, జాగ్రత్తగా చూసుకో. అదేమో గేరు, ఇది క్లచ్. గేర్ వేసి క్లచ్ పట్టుకుని ఎక్సలేటర్ రేస్ చేయి. వెరీ గుడ్. నేను చెప్పాను, ఇవాళ వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. గుడ్. కుర్రోళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. బ్రేక్ తొక్కమని చెప్పాను కదరా, తొక్కుంటే పడేవాళ్ళం కాదు కదా. ఎవడు ఈ బండి ఇచ్చే దరిద్రుడు? ఎవడు? ఓరిడి దుంప తెగ. నేర్చుకునేవాడు ఎవడైనా సెకండ్ హ్యాండ్ బండితో నేర్చుకుంటాడు కానీ ఇలా కొత్త బండితో నేర్చుకుంటాడా? బండి స్మాష్. వీడిని కాదు సార్, వీడికి డ్రైవింగ్ నేర్చుకోమని కొత్త బండి ఇచ్చాడే వాడిని అనాలి సార్. వాడికి గుండి గీయించి గాడి మీద ఉరేగించినా తప్పలేదు. క్యారెక్టరా? అరుంధతి, అరుంధతి వస్తున్నానండి. లారా. ఏంటి ఈ బండి తుక్కు తుక్కు చేసింది ఎవడు? అంటే పొద్దున మీరు జాగింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మా తమ్ముడు వచ్చి కీస్ అడిగితే ఇచ్చాను. కీస్ అడిగితే ఇచ్చావా? అది యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందండి. ఓహో, యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోయిందా? మీ తమ్ముడు అడిగితే కీస్ ఇచ్చావా? బొమ్మాలి, నిన్ను అరుంధతి, నిన్ను నీ తమ్ముణ్ణి దీన్ని ఎలా బాగు చేయించాలి? మామా మామా, నేను కూడా వస్తాను రా. ఇంట్లో బండి చూసి నాన్న సంతోషపడ్డారా? అంతా ఓకే. బాబు బాబు ఎక్కడికి వెళ్తావు బాబు? లైసెన్స్ ఆసిద్ది. అది కాదు సార్. ఏంటి కాదయ్యా మాటల తర్వాత ముందు బండి పక్కన పెట్టు. త్రిమూర్తి చెక్ చేయి. వెళ్ళండి. 10 రూపాయలు లంచం ఇచ్చావా? 10 రూపాయలు లంచం ఇచ్చావా? అవును సార్. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. లోక జ్ఞానం లేని ఈడియట్. పో ఇంగ్లీష్ పేపర్ కొనుక్కురా. అలాగే సార్. సార్ తీతి సి బుక్ ఆర్సి బుక్ ని. మా దగ్గర కాలేజీ బుక్లే ఉండవు, ఇంక సి బుక్లే ఉంటాయి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్. ఏం లేకపోయినా పర్లేదు కానీ సి బుక్, ఆర్సి బుక్, పొల్యూషన్ క్లియరెన్స్, లైసెన్స్ లేకపోతే మాత్రం ఈ డివిఎస్ ఊరుకోడు. అది సీఎం బండి అయినా సరే, పిఎం బండి అయినా సరే. మేము సీఎంలో పిఎంలో కాదు కదండి, ఈసారి కుదిలేండి సార్. ఓహో, అంటే నువ్వు సీఎం అయిన తర్వాత నిన్ను పట్టుకోమంటావా? పిఎం అయిన తర్వాత నీ దగ్గరికి రమ్మంటావా? ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నారంటే? మర్యాదగా బండి పేపర్లు బయటకు తీస్తారా లేకపోతే న్యూస్ పేపర్ చదువుతారా? న్యూస్ పేపరా? ఎస్. దేనికి సార్? అంటే ముందు వెనక మాకు న్యూస్ పేపర్ చదివి అలవాటు లేదు సార్. న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదా? అవును సార్. పవిత్ర భారతదేశ పౌరులై ఉండి, ఆంధ్రమాత ముద్దు బిడ్డలై ఉండి న్యూస్ పేపర్ చదవరా? రేయ్, లైసెన్స్ లేని డ్రైవర్ నైనా క్షమిస్తాడు గాని డిసిప్లిన్ లేని యూత్ మాత్రం క్షమించండి డివిఎస్. ఎస్. అక్కడికి వెళ్ళి హిందూ పేపర్ కొనుక్కురాపో. ఇంగ్లీష్ కొంచెం వీక్ సార్. కనీసం వార్త పేపర్ అన్న కొనుక్కురావయ్యా. బాబు వార్త పేపర్ ఏమా? 200. హలో బ్రదర్ బాబురో, నేను అడిగింది వార్త పేపర్. నేను చెప్పేది వార్త పేపర్ గురించే. ఆయన రేటు 200. మరి హిందూ 400. అమ్మని. ఓహో, లంచాలు డైరెక్ట్ గా తీసుకోకుండా ఇలా సెట్ చేశారన్నమాట. చెప్తా వార్త పేపర్. ఎరా, తెలుగు పేపరా ఇంగ్లీష్ పేపరా? తెలుగు పేపరే సార్. ఇంగ్లీష్ పేపర్లు కూడా రాయరా. మొత్తం తెలుగు పేపర్ అయితే మనకేం వచ్చి వచ్చేది. ఇప్పుడు చూడరా అడి పని చెప్తాను. అవుట్ ఫోకస్ కాకుండా జాగ్రత్తగా సెట్ చేయి. పిక్చర్ పెర్ఫెక్ట్గా ఉండాలి. వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఇప్పుడు జూమ్ చేసుకో. ఇదిగోండి సార్ పేపర్. ఫేస్ క్లియర్గా ఉందా? కొంచెం జరు. ఎవరితో మాట్లాడుతున్నా? ఓకే పేపర్ తీసుకోండి సార్. పేపర్ గదిలో ఉండవు. ఎవరితో మాట్లాడుతున్నావు? లేదు తీసుకోండి సార్. ఎవరైనా స్వామి కొంచెం జూమ్ చెయ్యి. ఫేస్ క్లియర్ ఉందా? పేరు డివిఎస్ కర్ణ అంట.
ఎవరితో మాట్లాడుతున్నావా నువ్వు? కెమెరామెన్ తో సార్. కెమెరామెన్? ఎవరు నువ్వు? సార్ మేము స్టూడెంట్స్ సార్. ఇదిగో ఎవరై మీరు చెప్పవే నువ్వు నాకు సార్, కనీసం? మేము ఎవరైతే మీకు ఎందుకు సార్, మీకు కావాల్సింది వార్త పేపర్ తీసుకోండి. అసలు నీకు సంగతి తెలుసా? తెల్దా? నాకు అసలు పేపర్ చదివే అలవాటు లేదు. మరి ఇందాకేంటంటే భారతీయ పౌరుణ్ణి ఆంధ్రమాత ముద్దు పెట్టిన యాలిక్కాయలు లవంగాలంట ఓ చెప్పారు. అప్పుడు అట చెప్పారా? ఇప్పుడు ఇట చెబుతున్నా. నేను డ్యూటీలో ఉన్నప్పుడు వార్త పేపర్ కాదు కదా, కనీసం జమీన్ రేటు కూడా ముట్టను. అది పెద్ద నేరం, మహాఘోరం. ఎందుకు ఎవరు మీరు? న్యూస్ రిపోర్టర్స్ ఫ్రమ్ TV9. టీవీ నైనా? ఇదిగో జూమ్ బ్యాక్ 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 ఇదిగో బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఈ ఒక్కసారికి బుద్ధి తక్కువైపోయింది అనుకుని క్షమించేసేవయ్యా. పెళ్ళాం పిల్లలు పర్లేదులేండి సార్, వార్త పేపర్ ఉంచండి. వార్తదురైనా ఈ వార్త పేపర్ తీసుకుని వార్తల్లోకి ఎక్కే ధైర్యం నాకు లేదు బాబు. నువ్వే ఈ వార్త పేపర్ అక్కడ ఇచ్చేసేసి నీ డబ్బులు నువ్వు తీసుకో. అరే పేపర్ తీసుకో. పేపర్ సార్, పేపర్ నాకు వార్త పేపర్ వద్దు సార్. వద్దా? ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ది హిందూ ఉంటే ఇప్పించండి. ఇదిగో ఇప్పుడు తెచ్చింది వార్త పేపరే కదా, మళ్ళీ హిందూ అంటే ఇది అనవసరంగా. హలో, ఒకసారి జూమ్ హిందీ పేపర్ హిందీ పేపర్ తెచ్చుకో. ఇదిగో ఇందాక నువ్వు తీసావే రీల్, ఆ రీల్ ఒక్కసారి నాకు ఇవ్వరాదు? మా దగ్గర ఉన్నాను సార్, భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుంది. దారా హిందూ పేపర్ తెచ్చుకుందాం. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందా? అంటే మీ భవిష్యత్తుకు నేను పెట్టుబడా? ఇదిరా పరిస్థితి. ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుంది. ఎక్కడ పోయారా ఏంటో. వదరా. మహేష్, కింద ముగ్గేసుంది, అక్కడ చూస్తే బట్టలు ఆరేస్తున్నాయి, లోపల నుంచి చికెన్ బిర్యానీ వాసనలు వస్తున్నాయి. ఏదో తేడా కొడుతుందిరా. కరెక్టేరా, రోజు చూస్తున్నాను కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. మరి అదే ఇప్పుడు నేను వేస్తాను చూడు ముగ్గు. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరేపాకాయ. 1 కిలో టమాటాలు ఇవ్వయ్యా. అబ్బో టమాటాలు గల టమాటాలు. ఏమండి, డబ్బులు తీసుకున్న మీకే ఇంత ఉంటే ఇచ్చిన వాళ్ళం మాకెంత ఉండాలి? అంతా మా అమ్మయ్య చూసుకుంటుంది. అయితే మీ అమ్మాయిని పిలవండి. తన ఇంట్లో లేదు, డాన్స్ క్లాస్ కి వెళ్ళింది. అదే డబ్బులు కట్టరు గానీ డాన్సులు అంట. డాన్సులు ఎక్కడ డాన్స్ క్లాసు? ఈ వీధి చివరే రాక్ అండ్ రాక్ అని. అమ్మాయి పేరేంటో? రాణి. రానంట్రా, పద అక్కడే తీసుకుందాం. రాణి క్లాస్ జరుగుతోంది, 5 minutes హలో, ఎవరు? అది కపిల్ చిట్ ఫండ్స్ నుంచి వచ్చాం. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే. హలో, 2 సంవత్సరాలుగా నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వేరే పనిలేక కాదు, నీ మీద క్రష్. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడే తేలాలి. హలో మేడం, నా డబ్బుల సంగతి ఏంటి? మీరెన్ని చెప్పినా నేను డబ్బులు కట్టలేను. అరే అలా అంటే ఎలాగండి? డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఊరినా ఆయన ఎన్నిసార్లు చెప్పాలి? ఆ డబ్బులు తీసుకుంది నేను కాదు, మా నాన్న. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. మీకు కుదిరితే ఆయన పట్టుకుని వసూలు చేసుకోండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. అంటే ఇది నిజం తాళం కాదా? తల్లి కూతురు ఇద్దరు మామూలు కంచులు కాదురా, కర్రగా పెట్టిన కంచులు. ఇదిగో, అందరినీ మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేయలేవు. మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఊరినా ఆయన మేమెవ్వరిని మోసం చేయలేదు. మమ్మల్ని అందరూ మోసం చేశారు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు ఇస్తే తప్ప మేము మీకు డబ్బులు కట్టలేము. అబ్బే ఇదో కొత్త రకం స్టోరీయా? ఎలగలా కదరా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సచ్చినట్టు కడతారా? ఇచ్చుకోండి, మాకేం భయమా? డబ్బులు తీసుకుంది మేము కాదు, మా నాన్న. చా, మీ అమ్మ కూడా సంతకం చేసింది. మీ నాన్న లేకపోతే ఈవిని జైల్లో పెడతారు. ఏమిటే వీళ్ళు పోలీసులు జైలు అంటున్నారు? నిజంగానే నన్ను అరెస్ట్ చేస్తారా? మరి చేయరండి. ఊరినా ఆయన నువ్వెవరికి భయపడకు. మీరేవైనా చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు, మేం కట్టలేము. అలా అయితే మిమ్మల్ని. నువ్వు ఆగరా. ఇందాక మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలన్నారు కదా? అవును. వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేస్తా. అది నాకు కట్టేయచ్చు. సరే, మీ వల్ల అయితే వసూలు చేయండి, చూద్దాం. పదండి. రేయ్ నువ్వు వెళ్ళిపోరా, నేను పని చూసుకుని వచ్చేస్తా. అంతేలేరా, అవకాశం వచ్చేసరికి
ఏయ్ ఏంటి సరిగ్గా కూర్చోలేరా? ఓరినా అయినో నేను అసలు అబ్బాయిల బైకే ఎక్కను తెలుసా, ఇదే ఫస్ట్ టైం. ఆహా, నేను మాత్రం రోజు 10 మంది అమ్మాయిలు బైక్ ఎక్కించుకుని తిరుగుతుంటాను. మరి నేను ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఏమో ఎవరికి తెలుసు. నేను ఇలా జరిగి కూర్చుంటాను. ఎక్కువ జరిగితే కింద పడిపోతారు. మా తెలుసులే, చెప్పాలా? ఇటు వెళ్ళాలో చెప్పండి. రైట్. ఏ ఇటు 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 వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, స్ట్రైట్. ఏ ఆపండి ఆపండి ఆపండి. ఈలే సార్, డబ్బులు. ఏంటి పళ్ళు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు లేదు గిబ్బు లేదు, పోలీస్ స్టేషన్ లో కుమ్మిస్తాను జాగ్రత్త. సార్ సార్ ఎక్కడ కుమ్మిస్తారు సార్? ఏంటి బాబు నువ్వు వచ్చావేంటి? కెమెరా లేదు కదా. బాగున్నారా? బయట నిలబడ్డారేంటి? లోపలండి లోపలండి. పదండి. ఏమైనా కానీ సార్, మీరు పేపర్లు అమ్మి ఇల్లు బానే కట్టారు. ఏంటి బాబు ఇట్లా వచ్చారు? ఏం లేదు సార్, మా ఛానల్లో మేము ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని. అదే సూపర్ మ్యాన్ లా పేపర్ మ్యాన్ అని. ఇప్పుడు దేశానికి అదంత అవసరమా బాబు? మాకు అవసరం సార్. టీఆర్పీ రేటు కూడా పెద్దగా రాకపోవచ్చు. అబ్బే, మాకు టీఆర్పీతో పెద్ద పని లేదు సార్. పనంతా మీతోని ఈ అమ్మాయితోనే. అమ్మా ఏమ్మా బాగున్నావా? చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. అప్పు తీసుకుని కూడా చాలా కాలం అయింది కదా, అందుకని అయింది. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేస్తే నేను ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాను. మీరు అడిగిన తర్వాత కాదనే ధైర్యం ఉందా బాబు నాకు? అట్లాగే నెల 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో 5 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తా. అయితే ఇచ్చేయండి. ఇప్పుడా? మరి సరే. ఏమే? ఎస్ డార్లింగ్. గెట్ 10,000 రూపీస్ ఫర్ హిమ్. నో ప్లీజ్. ఐ సే నో. ప్లీజ్ నీ దండం పెడతారే, లేకపోతే వీడు నా గొంతు కోసేస్తాడే. ఇట్స్ ఓకే. ఇది అక్కడ పెట్టేసే. ఓకే బాడీ స్ప్రే పల్లె ఉందరా. ఏది? రే ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా అయినో వీడిక్కడ ఉన్నాడా? తను విడిపండి. ఇదేంట్రా బాబు దొబ్బేస్తుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలరా బాబు. హలో హలో మహేష్, నేను రాణిని. హలో 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 మహేష్, అంత ఓవర్ యాక్షన్ వద్దు. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. అది యాక్చువల్ గా. సరే నేను అర్జెంట్ గా కలవాలి. ఇప్పుడా? అర్జెంట్ గానా? నేను ఇప్పుడు కలవలేనండి. ఎందుకు? నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్ లో ఉన్నానండి, అందుకే కలవలేను. ఓహో, ఓడియన్ థియేటర్ లో ఉన్నావా? అవునండి. సినిమా చూడ్డానికా? సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడడానికే కదండి. అయ్యో నిజంగానా? నేను ఇంకా సరుకులు కొనడానికి అనుకున్నాను. ఒక్కడివేనా కూడా ఎవరన్నా? నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి. ఓహో, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఏది ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు. అబ్బాయి తను అస్సలు మాట్లాడదండి, అందులోనూ అమ్మాయిలంటే చాలా సిగ్గు, అస్సలు మాట్లాడదు. అస్సలు సిగ్గులేదండి. హలో హలో మహేష్ గర్ల్ ఫ్రెండ్, నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ శ్వేత బసు, బిపాషా బసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్ నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్ చెప్పలేదా? సరే, ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు? నచ్చావులే. మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి? అబ్బో చెప్పలేనంతండి. హలో రాణి గారు, మాకు సినిమాకి టైం అయిందండి, మేము బయలుదేరుతాం. మీతో తర్వాత. మీకు విషయం తెలుసా, నేను కూడా ఓడియన్ థియేటర్ లోనే ఉన్నాను. థియేటర్ లోనే ఉందంట్రా? మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారండి? ముందు మీరే చెప్పండి, ఎక్కడున్నారు? మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఆహా, మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే. ఏకాడా? ఈకాడా. నాకు కూడా పాప్కార్న్ ఇవ్వు మహేష్. నువ్వు చాలా టాలెంటెడ్ రా. వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవస. అంటే బాగా చెప్తున్నాను. నువ్వు పోయి నువ్వు తీ. కలెక్షన్ ఎక్కడ? మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అండి. ముందు స్టోరీలని ఆపి పాకెట్ లో ఎంత డబ్బులు ఉన్నో తీ. కలెక్షన్ తీ. అరే ఉంచువే. ఓయ్ అదేంటి? అరే 400 కలెక్ట్ చేసి అదేంటంటావేంటి? ఓకే
ఇదిగో 200 50-50. ఆహా నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా? దోలు తీరిందా? బాగా తీరిందా? ఏం వెతుకుతున్నావు అన్య? ఇక్కడ ఒక ఫౌంటైన్ పెన్ పెట్టాను రా, కనపట్లేదు. ఓ అదా, నేను నిన్న స్కూల్ కి తీసుకెళ్ళా. చెప్పండి అడిగి తీసుకెళ్ళావు అబ్బాయి. ఇవా అది పోయిందన్నయ్య. అన్న గిఫ్ట్ రా, 10 ఏళ్ళ నుంచి సేఫ్ గా దాచుకున్నాను. ఓ పాతదా, నేను కొత్తదేమో అనుకున్నా. నీ అబ్బా సారీ అన్నయ్య. కూల్ కూల్. కూల్ ఏంటి బే, మళ్ళీ సిట్రా ఏమైనా కొనాలా? సిట్రాకి నాకు ఈగో క్లాష్. బా ఈగో క్లాష్ చా. అన్నయ్య బబ్లు గారి దగ్గర బ్రిక్ వీడియో గేమ్ ఉంది, చాలా బాగుంది. చూడరా, వాళ్ళ దగ్గర అదుంది ఇదుందని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు తెలుసా? చాచా నేనేం కంపేర్ చేసుకోవట్లే, అసలు ఆ గేమే వద్దు నాకు. ఆ టీవీ వీడియో గేమ్ ఉందే, అది నాకు కొనివ్వా? నువ్వు కూడా రోజు ఆడుకోవచ్చు. అమ్మ నా డాడీ కొడక, బాగా ఎక్కువైందిరా నీకు. కొని పెడతాలే కానీ నీ దగ్గర ఉన్న 50 ఇయ్యి, మిగతాది నేను వేసుకొని పెడతా. అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది, పడుకుంటా. అమ్మా ఆ పెన్ను దుబ్బేసింది కాక 50 రూపాయలు అడిగితే కడుపు నొప్పి అంటావరా డీకే బోస్. ఈడేంటి అసలు వచ్చాడు కనిపించట్లేదు. రా చెప్తా. టైం ఎంత అయిందో తెలుసా? ఎర్లీగా వచ్చానా? 4:10 అయింది, 10 minutes లేట్. అయితే చేస్తావా? తమాషాగా ఉందా? నువ్వన్నా జాంజిగిరి దోస్తారా నీతో తమాషా చేయడానికి? ఇదే పని నేను చేస్తే తొక్కలో నిన్ను ఇలా టెన్షన్ పడను. తీసుకొని బయలుదేరు. నువ్వు చెప్పాలా? వన్ మినిట్. మా బాబు సొమ్మండి. ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటిది ఏదో ఉంటుందని. సబాష్ రా, పైకి వస్తావు. బండి జాగ్రత్త రే. మూసుకోరా రే. పదరా అర్జున్, మన కాళ్ళని మనం నమ్ముకుందాం. అవైతే సగం సగం పంచుకోకర్లా. మరి అద్భుతం జరగాలి. నేను వర్క్ చేసేది మెటర్నిటీ వార్డ్. ఏముంది, యాస్టీస్ వెళ్ళాడు, దోలు తీసుకొని వచ్చాడు. అవ్వకూడదు పండు.